హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అనిల్. వెల్కమ్ టు తెలుగు రైడర్స్ ఛానల్. ఈరోజు వీడియో అనే నాది ఇంకో డౌట్. చెప్పు. బండి కరెక్ట్గా ఎదురు బండి ఉంటుంది కదా, ఎంత డిస్టెన్స్లో ఆపాలో అసలు జడ్జిమెంట్ తెలియట్లేదు. ఓకే. ఇదే వెహికల్కి ఎదర్ వెహికల్కి నువ్వు ఎంత డిస్టెన్స్లో బండి ఆపాలనేది నీకు వచ్చిన డౌట్, అంతేనా? దీన్ని ఎప్పుడైనా మనం క్లియర్ చేసేసుకున్నాం. నువ్వైతే ఎంతవరకు ఆపాలనుకున్నావు? నాదైతే ఒక మినిమం ఒక 4 or 5 feet ఉంటే సరే, నువ్వు మ్యాక్సిమం వెళ్ళి ఎంతవరకు వెళ్ళగలవు? నువ్వు వెళ్ళనా? నీ మైండ్లో ఏదైతే ఉందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ దాకా నేను ఆగుదాం అనుకుంటున్నాను అని ఏదైనా ఉంటే అక్కడ వరకు వెళ్ళు. ఇంతవరకు అనుకుంటున్నా, అంతేనా? దీన్నే ఇది మినిమం పార్కింగ్. మ్యాక్సిమం పార్కింగ్ ఎంతవరకు అంటే ఎదర కారు తాలూకు డిక్కీ డోర్ కనిపిస్తుందా నీకు? ఓకే. ఆ డిక్కీ డోరు రెడ్ లైన్ పైన అంతే. ఆ డోరు ప్లస్ మన ఈ బ్లాక్ డాష్ బోర్డు, ఇది ఆ డాష్ బోర్డు రెండు సమానంగా ఉంటే, ఏదైతే ఇప్పుడు మన డిక్కీ డోర్ అనేసి అనుకున్నామో అది ఈ మన బ్లాక్ డాష్ బోర్డు సమానంగా ఉన్నంత వరకు మనం పార్కింగ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు సమానంగా ఉన్నాయి ఇంకా గ్యాప్ ఉందా? సమానంగా ఉన్నాయి. హ్యాండ్ బ్రేక్ వేసి కిందకి వెళ్ళి ఎంత డిస్టెన్స్ ఉందో చూసుకుంటారా. సీట్ అంక్ లాగేసుకో. మినిమం 4 or 5 feet డిస్టెన్స్ ఉంది, కానీ ఇది ఇంకా మ్యాక్సిమం పార్కింగ్. ఇంకెంతకు మించి మనం వెళ్ళకూడదు. ఎందుకంటే ఎదర కారు నీకు రివర్స్ చేసే ఆప్షన్ రావచ్చు. మరీ దగ్గరగా పెట్టావు అనుకో, ఎదరోడి ప్లేస్ మినిమం రివర్స్ వాడు వచ్చి మళ్ళీ కట్ చేసుకోవాలి కదా. వాళ్ళకి ఆ స్పేస్ మనం మినిమం ఒగ్గేయాలి. ఓకేనా? నీకు ఒక ఐడెంటిఫికేషన్ వచ్చింది అనుకుంటున్నాను. అంటే మన డాష్ బోర్డు కరెక్ట్గా మన డాష్ బోర్డు, ఓకేనా? దాని తాలూకు ఒక డిక్కీ డోరు, లేదా మరి కొంచెం హైట్ వెహికల్స్ ఉంటాయి, ఒక ఇన్నోవా కానీ ఫార్చునర్ కానీ, అవి కొంచెం హైట్లో ఉంటాయి. వాటికి ఒక అంచనా ఒక నెంబర్ ప్లేట్ కానీ, ఓకేనా, దాని తాలూకు నెంబర్ ప్లేటు మన డాష్ బోర్డు సమానంగా. లేదా ఒక లారీ ఉంది, ఒక లారీ పెట్టుకున్నాం, లారీ కూడా సేమ్ అంతేనా? లారీ కూడా దానికి డోర్లు అయ్యి ఉండవు కదా వెనకాల, దాని తాలూకు ఒక టైరు లేదా ఒక నెంబర్ ప్లేట్, దాని వెనకాల బంపర్ ఒక బంపర్ అలాంటిది ఏదైనా సరే మన డిక్కీ డోర్కి సమానంగా పెట్టుకొని, మన డాష్ బోర్డుకి సమానంగా పెట్టుకొని మనం పార్క్ చేసుకోవచ్చు. ఓకేనా? డన్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.